ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన నిజరక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మన దేవుడు మనందరికీ మరొక గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు మనము ఏమిచ్చి రుణము తీర్చుకోలేము, కానీ ఆయనకు స్తుతులను స్తోత్రములను వందనములను చెల్లించుకోవలసిన వారిగా ఉన్నాం. యేసు కృపా వాక్కు పరిచర్య కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ దేవుని పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేయటానికి మనము ఆశపడదాము. అందు నిమిత్తమై ప్రార్థనాపూర్వకంగా మనము వాక్య ధ్యానాంశంలోనికి ప్రవేశించుదాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అత్యంత కృపా కనికరం గల మా పరలోకపు రాజా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా, ఇప్పుడు మాకు మరొక అవకాశాన్ని మాకు కల్పించారయ్యా. మీ పరిశుద్ధ లేఖనములో నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానము చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయనా. ఇలాంటి గొప్ప అవకాశము, ఇలాంటి ధన్యత ఎంతోమంది కోల్పోయినప్పటికీ మీరు మా యెడల చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు నాయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాము నాయన. అందు నిమిత్తమైన ప్రభా నాయన, మిమ్ములను ప్రార్థించుకుంటూ ఈ వాక్య ధ్యానాంశంలోనికి మేము ప్రవేశిస్తుండగా ఈ వాక్య ధ్యానాంశం అంతటిలో మీరే తోడుగా ఉండి నడిపించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఈ యొక్క యేసు కృపా వాక్కు పరిచర్యలో నాయన ప్రభా ఈ వాక్య ధ్యానాంశంలో పాలు పంపులు పొందుతూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుణ్ణి మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన ప్రభా ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహింపగల మనస్సును వారికి కలుగ చేసి ఈ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వారు ఆత్మీయంగా ఎదగటానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించమని ఈ యొక్క యేసుకృప వాక్కును ఇంకనూ నాయన ప్రభ దీవించి ఆశీర్వదించి నాయన బలపరచమని యేసయ్య పేరట బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ లేఖనముల నుంచి మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, అందు నిమిత్తమై వాక్య భాగాన్ని మనము చదువుకునేదాము. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకునేదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమని కాడి కింద చిక్కుకొనకుడి. ప్రియులారా, వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనవద్దు అని చెప్పబడింది వాక్యములో. అంటే ఈరోజు మనము ధ్యానించబోయే అంశము స్వాతంత్ర్యము. ప్రియులరా, ఈ 2021వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీ ఆదివారం నాడు మనము ధ్యానించబోయే అంశము స్వాతంత్ర్యము. ప్రియులారా, ఈ స్వాతంత్ర్యము అనగా ఏమిటి? ఈ స్వాతంత్ర్యము వలన మనుషులకు ఏమి జరిగింది? ఈ స్వాతంత్ర్యము మనుషులకు చేసిన ప్రయోజనం ఏమిటి? ఈ స్వాతంత్ర్యము పొందినటువంటి మనుష్యులు ఏ విధంగా బ్రతకాలి? ఇప్పుడు స్వాతంత్ర్యము పొందినటువంటి మనుష్యులు ఏ విధంగా బ్రతకాలి అని వాక్యంలో రాయబడి ఉన్నదో మనము పరిశీలన చేయవలసిన వారిగా ఉన్నాము. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ స్వాతంత్ర్యము అంటే ఇండిపెండెన్స్ అనేటువంటి ఈ యొక్క పదానికి ఉన్నటువంటి నిర్వచనాన్ని డిక్షనరీ ప్రకారము మనము పరిశీలన చేసుకున్నట్లయితే, ఇండిపెండెన్స్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్స్. స్వాతంత్ర్యం అంటే మరొక వ్యక్తి నియంత్రణ లేని స్థితి
అని చెప్పబడింది డిక్షనరీ నిర్వచనము. మరి జనరల్గా ఈ యొక్క స్వాతంత్ర్యం గురించి నిర్వచనం ఏమిటి అంటే, ఇండిపెండెంట్ మీన్స్ లిబరేషన్ ఫ్రమ్ స్లేవరీ. అంటే స్వాతంత్ర్యం అంటే బానిసత్వము నుండి విముక్తి పొందటము లేదా విడుదల పొందటమే స్వాతంత్ర్యము అనే విషయాలు మనకి విశదమవుతూ ఉన్నవి. అయితే పరిశుద్ధ లేఖనము కూడా ఈ స్వాతంత్ర్యానికి ఒక నిర్వచనము బయలుపరచబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విషయమై ఏమని రాయబడి ఉన్నదంటే, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 1-3 వచనాలు మనము చదివినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, ముఖ్యంగా నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. అంటే ప్రియులారా, పరిశుద్ధ లేఖనము ప్రకారము స్వాతంత్రము ఏమిటంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచటం, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. అదే స్వాతంత్ర్యం అంటే. కాబట్టి ఈ రోజున ఈ యొక్క స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్క భారతీయునికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, ఈ స్వాతంత్రం అనే అంశము గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేయటానికి ఆశపడదాము. ప్రియులారా, మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క పరిచర్యను ప్రారంభించటానికి ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడిన తరువాత ఆయన పుట్టినటువంటి పెరిగినటువంటి నజరేతుకు వచ్చినప్పుడు వాడుక చొప్పున ఆయన దేవాలయంలోనికి వెళ్ళగా ఆయన చదవటానికి యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. అప్పుడు ఈ వాక్యము బయలుపరచబడింది. ఏ వాక్యం అంటే, ఈయన ఎందుకు వచ్చారు అనంటే, ఈ లోకానికి మనుష్య కుమారుడుగా దేవుడు ఎందుకు వచ్చాడు అనంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని కలిగించటానికే ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడు. ఎవరు అంటే, మన తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, గమనించినట్టయితే ఈ స్వాతంత్రము అనగా అంటే ఏమిటంటే, బానిసత్వము నుండి, బంధకాల నుండి మనకి విడుదల, విముక్తి కలుగ చేయటమే స్వాతంత్ర్యము అని మనకు విశదమవుతూ ఉన్నది. ప్రియులారా, అయితే ప్రియులారా, మనమందరము గమనించుదాము, ఈ భారతదేశానికి స్వాతంత్ర్యము రావటానికి 200 సంవత్సరాలు పట్టిందండి. అంటే ఈ యొక్క బ్రిటిష్ వారు ఈ భారతదేశానికి 1608వ సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీన భారతదేశంలో అడుగుపెట్టారు. అయితే మనకి ఆసియా ఖండంలోకి అడుగుపెట్టింది అంతకంటే ముందే. కానీ ఆసియా ఖండంలో ఉన్నటువంటి మన భారతదేశానికి అడుగుపెట్టింది మాత్రం 1608వ సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీన. వారు ఎందుకు వచ్చారు ఈ బ్రిటిష్ వారు అని మనము గమనించినట్లయితే, వారు వ్యాపారము నిమిత్తము మన దేశంలోనికి అడుగుపెట్టారు. అయితే వీరు మన భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్లోని సూరత్ పట్టణానికి మొట్టమొదటగా వచ్చి వారి వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే వారు వచ్చినటువంటి 7 సంవత్సరములకు వారు అధికారికంగా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఒక రాయల్ ఆర్డర్ అనే దాన్ని పొందుకుని ఇక్కడ మన ఇండియాలో, మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా వారి వ్యాపార లావాదేవీలు ప్రారంభించి వారు దినదిన ప్రవర్ధమానంగా వారు అభివృద్ధి చెంది చివరికి ఏమి చేశారంటే 1747వ సంవత్సరం నుంచి ఈ భారతీయుల మీద వారు పెత్తనము చెలాయించడం ప్రారంభించారు. ఈ భారతీయుల మీద పరిపాలన ప్రారంభించారు. ఈ విధంగా భారతీయులందరినీ బానిసలుగా చేసి అనేకమైన చిత్రహింసలకు గురి చేసిన మీదట మన స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఎన్నో పోరాటాలు చేశారు. ఈ స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితంగా 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకి వారు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి తిరిగి వారు దేశానికి వెళ్ళిపోయారు.
అంటే ఈ విధంగా మన భారతీయులకు స్వాతంత్ర్యము రావటానికి, అంటే మన మీద పెత్తనము చేసి మనలను బానిసలుగా వాడుకునేటువంటి వారి నుంచి మనకి విడుదల పొందటానికి, విముక్తి పొందటానికి 200 సంవత్సరాలు పట్టింది భారతీయులకు. ప్రియులారా, మనము గమనించినట్లయితే అదే పోలికను ఇజ్రాయేలు జనాంగానికి కూడా వర్తిస్తూ ఉన్నది. ప్రియులారా, మనము ఆలోచన చేసుకున్నట్లయితే ఇజ్రాయేలీలకు 400 సంవత్సరాలకి స్వాతంత్రం రావటానికి అవకాశం దక్కింది. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ యొక్క ఐగుప్తు దేశంలో, అంటే ప్రజెంట్ ఈజిప్ట్గా పిలువబడుతున్న దేశంలో యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఎదురైనటువంటి శ్రమలను, ఎదురైనటువంటి బాధలను, వారు అనుభవించినటువంటి అనేక కష్టాలను పరిశుద్ధ లేఖనంలో మనందరము చదివిన వారిగానే ఉన్నాం. వారికి, అంటే ఇశ్రాయేలు జనాంగానికి స్వాతంత్రము రావటానికి 400 సంవత్సరములు పట్టిందండి. అంటే ఇక్కడ ఈ భారతీయులు స్వాతంత్రం పొందటానికి 200 సంవత్సరాలు పడితే, మన పితరులైనటువంటి ఇజ్రాయేల్ జనాంగానికి 400 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ యొక్క వాక్యానుసారంగా మనము గమనించినట్లయితే, ఈ లోకరీతిగా మనము పరిశీలన చేసుకున్నట్లయితే, ఈ భారతీయులకు వచ్చినటువంటి స్వాతంత్ర్యము కానీ, ఈ ఇజ్రాయేల్ జనాంగానికి వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని కానీ మనము పోలికగా చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకి అగుపడుచు ఉన్నవి. ప్రియులారా, ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, ఈ యొక్క బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి వారు ఈ యొక్క భారతదేశంలో 339 సంవత్సరాలు ఈ యొక్క భారతదేశంలో వారు ఉన్నారు. అయితే అందులో 200 సంవత్సరాలు పాటే ఈ యొక్క భారతీయులను అనేక శ్రమలకు గురి చేసినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదే రీతిగా ఈ ఇజ్రాయేలు జనాంగము కూడా ఈ యొక్క ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అక్కడ ఉండినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అది ఎక్కడ కనిపిస్తున్నదంటే, నిర్గమకాండము 12వ అధ్యాయంలో 40 నుంచి 41 వచనాలు చదివితే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు అని రాయబడి ఉన్నది. అయితే ఈ 430 సంవత్సరాలు కూడా ఈ ఇజ్రాయేల్ జనాంగం శ్రమలను అనుభవించారా అంటే లేదు అని స్పష్టంగా మనకి అగుపడుచు ఉన్నది. ప్రియులారా, ఆదికాండము 15వ అధ్యాయంలో 13 నుంచి 14 వచనాలను మనము చదివినట్లయితే, మరి అబ్రాహాముతో దేవుడు సెలవిచ్చిన మాట మనకి కనిపిస్తున్నది. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు అని రాయబడి ఉన్నది. అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగానికి 400 సంవత్సరాలు శ్రమలు అనుభవించిన తర్వాత వారు పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి మార్గము సుగమమైనట్టుగా మనకు అగ్గుపడుచున్నది. ఈ 400 ఏళ్ల కాలంలో కూడా వారు అనుభవించిన శ్రమలను మనము మరి పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకున్న వారిగానే ఉన్నాము. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, ఈ యొక్క భారతీయులకు 200 సంవత్సరాలకి స్వాతంత్రం వచ్చినది. ఇజ్రాయేల్ జనాంగానికి 400 సంవత్సరాలకి స్వాతంత్రము వచ్చినట్లుగా మనకి విశదమవుతూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరి స్వాతంత్ర దినోత్సవం రోజున మనము ధ్యానించే స్వాతంత్ర్యము గురించి మనము పరిశీలన చేసినట్లయితే, మరి ఈ విధంగా పొందుకున్నటువంటి ఈ స్వాతంత్రము ఎలాగ లభించిందండి? ఈ స్వాతంత్రము మరి ఎలా ఉండాలండి? ఈ విధంగా పొందినటువంటి స్వాతంత్రము పొందినటువంటి ఈ జనాంగము, అలనాడు ఇజ్రాయేల్ జనాంగము కానీ, ఇప్పుడు ఈ యొక్క భూప్రపంచం మీద నివసిస్తున్న జనాంగము కానీ ఎలాగుండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నదో మనము గమనించుదాము. ప్రియులారా, వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలను మనము శ్రద్ధగా గమనించుదాం. ప్రియులారా, ఈ స్వాతంత్రము పొందుకున్న మనుష్యులు ఎలా ఉండాలి? 200 సంవత్సరాల పాటు అనేకమైన శ్రమలను అనుభవించిన భారతీయులు కానీ, అలనాడు
400 సంవత్సరాలు శ్రమలు అనుభవించినటువంటి ఇజ్రాయేలు జనాంగం నుంచి వచ్చినటువంటి ఈ మానవ కోటి కానీ ఆలోచన చేయవాలి. ఏమిటో తెలుసా? మీకు పొందినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి, మీరు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి మీరు ఎలాగి ఉండాలో వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. మొట్టమొదటిది మనం గమనించుదాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. మొదటి విషయం ఏమిటంటే, ఈ స్వాతంత్రం పొందినటువంటి మనుషులు ఎలాగుండాలని రాయబడి ఉన్నదంటే, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులుగా లోబడి ఉండుడి అని రాయబడి ఉన్నది. ఈ స్వాతంత్రం పొందిన మనుషులు ఎలా ఉండాలంటే, ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరచుకోకుండా, ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి దుష్టత్వంతో ముందుకు కొనసాగకుండా దేవునికి దాసులుగా లోబడి ఉండాలి అని రాయబడి ఉన్నది వాక్యంలో. మొట్టమొదటిది, ఈ స్వాతంత్రం పొందిన మనుషులు మొట్టమొదటిగా చేయవలసింది దేవునికి లోబడి బ్రతకాలి. ప్రియులారా, ఎందుకు దేవునికి లోబడి బ్రతకాలని రాయబడి ఉందంటే, లేవికాండం 26వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాలు మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవునికి లోబడరో వారి మీదకి ఎన్నో శోధనలు, ఎన్నో రోగాలు వస్తాయని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవునికి లోబడిన జనాంగం మీదకి తాపకరమైన జ్వరములు వచ్చును అని రాయబడి ఉన్నది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కరోనాకి పోలికగా మనకి అగుపడుచు ఉన్నది ప్రియులారా. దేవునికి లోబడని జనాంగం పైకి దేవుని యొక్క ఉగ్రత ఇలాంటి తాపకరమైన రోగాల రూపంలో వస్తుంది అని రాయబడి ఉన్నది. రెండవది, ఈ స్వాతంత్రం పొందిన మనుషులు ఎలాగ బ్రతకాలని రాయబడి ఉందంటే, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి అని రాయబడి ఉన్నదండి. ఇప్పుడు ఈ స్వాతంత్రం పొందిన మనుషులు మాకు స్వాతంత్రం లభించింది కదా అనుకుంటూ ఇష్టానుసారంగా బ్రతకటానికి ఆస్కారం లేదండి. ఎవరైతే పరిశుద్ధ లేఖనాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విశ్వసిస్తారో వారు చాలా ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి సమయం అండి ఇది. ఎందుచేతనంటే, ఈ స్వాతంత్రం కోసం మీరు పిలువబడ్డారు, కానీ ఒక్క మాట, ఈ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికొరకు ఒకరై దాసులుగా బ్రతకండి అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఎందుచేతనో తెలుసా? ఒకవేళ శరీరసారమైన మనసుతో మనిషి బ్రతికినట్లయితే అది దేవునికి విరుద్ధమే అని రోమీ పత్రికలో 8వ అధ్యాయంలో 8-7 వచనాలు రాయబడి ఉన్నది. శరీర స్వభావం గలవారంట దేవుణ్ణి సంతోషపరచలేరట. అందుచేత ఈ స్వాతంత్రం పొందినటువంటి మనుషులు శారీరక క్రియలను హేతువుగా చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై బ్రతకాలి అని రాయబడి ఉన్నది. ఇది రెండవదండి. మూడవది కూడా మనం గమనించుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమనో తెలుసా? ఈ స్వాతంత్రం పొందినటువంటి మీరు ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి అని రాయబడి ఉన్నది. అంటే మీరు బలంగా ఉన్నారని, మీరు ఆర్థికంగా స్థితిమంతులని, మీరు శారీరకంగా బలంగా ఉన్నారని ఈ బలహీనుల పైన దాడులు చేయటానికి కాదు ఈ స్వాతంత్రము మీకు ఇచ్చినది. మీకున్న ధనాన్ని బట్టి బలహీనులను నానా విధములైనటువంటి అణచివేతలకు గురి చేయటానికి కాదు మీకు ఈ స్వాతంత్రం ఇచ్చినది. ఎందుకు అని వాక్యం రాయబడి ఉందంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17-18 వచనాలు చదివితే, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. ఒకవేళ నీకు సాధ్యమైతే, నీకు సఖ్యమైతే, నీకు చేతనైతే, నీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుండి అని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మూడవ అంశం ఏమిటంటే, మీరు స్వాతంత్రం పొందుకున్న వారు ఈ బలహీనుల మీద దాడులు చేసేవారిగా కాకుండా బలహీనులను అభ్యంతర కలగకుండా మీరు చూచుకొనుడి అని రాయబడి ఉన్నది ప్రియులారా. నాలుగవది కూడా మనం గమనించుదాము. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో
వారికి తగినట్లుగా మీరు మాట్లాడండి, అలాగునని మీరు ప్రవర్తించండి అని రాయబడి ఉన్నది ప్రియులారా. కానీ ఈ మనుషులు, స్వాతంత్రం పొందినటువంటి ఈ మనుషులు, వారు మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు, వారు నడిచే నడవడిక సరిగ్గా ఉండదు, వారి ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదు. అందును బట్టే ఈ యొక్క స్వాతంత్రం పొందుకున్న ప్రతి మనుష్యుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, సక్రమంగా ప్రవర్తించాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36, 37 వచనాల్ని మనం గమనిస్తే, నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడుగా తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధమని తీర్పు పొందుదువు. అంటే అందుకనే ఈ స్వాతంత్రం పొందినటువంటి మనుష్యులు ఆ స్వాతంత్ర్యానికి అనుగుణంగా మాట్లాడాలి, అనుగుణంగా ప్రవర్తించాలి అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఒకవేళ ఈ 5 చేసినట్లయితే, స్వాతంత్రము పొందుకున్నటువంటి మనమందరము కూడా దేవునికి దాసులుగా లోబడి ఉంటే, మనము ఒకని ఏలన ఒకరు దాసులై బతుకుతూ ఉంటే, బలహీనులకు అభ్యంతరము కలగకుండా మనము చూచుకుంటూ ఉంటే, తగినట్టుగా మనం మాట్లాడుతూ ప్రవర్తించినట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది 4 రకాల ప్రయోజనాలు ఈ మనుషులకు కలుగజేస్తూ ఉన్నది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూసినట్లయితే, ఈ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చివాడు గాక క్రియ చేయువాడునయుండి తన క్రియలో ధన్యుడగును అని రాయబడి ఉన్నది. నీవు ధన్యుడిగా ఉండాలనుకుంటున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? అయితే ఈ స్వాతంత్రం పొందుకున్న నీవు ఇవన్నీ చేయవలసిన వారిగా ఉన్నావు. రెండవది కూడా మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూసినట్లయితే, మీరు స్వాతంత్రము పొందినవారు గనుక ఆ ప్రకారమే మీరు స్వాతంత్రులై ఉండుటకు పిలువబడ్డారు గనుక మీరు క్రీస్తుకి దాసులగుతారు అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఇప్పుడు మనం క్రీస్తుకి దాసులుగా ఉండాలి అనంటే, మనం ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన మాట సరిగ్గా ఉండాలి, సక్రంగా ఉండాలి అని వాక్యములో రాయబడి ఉన్నది ప్రియులారా. మూడవది కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34, 36 వచనాలు మనం గమనించినట్లయితే, ఈ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏమిటంటే, దేవుని యొక్క కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చూడండి ప్రియులారా, మీరు స్వతంత్రులై ఉన్నారా అంటే దేవుని కుమారుని ద్వారా, అంటే యేసుక్రీస్తుల వారి ద్వారా మీరు స్వతంత్రులై ఉంటారు అని రాయబడి ఉన్నది. ఎప్పుడు ఇవన్నీ పాటించినప్పుడు మీరు స్వతంత్రులై ఉన్నారా ఇప్పుడు అనే విషయాన్ని కూడా మీరు పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉన్నారు ప్రియులారా. నాలుగవది కూడా మనం గమనించినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూస్తే, యేసుక్రీస్తు అందలి విమోచన ద్వారా ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎప్పుడైతే మీరు స్వతంత్రము పొందుకున్న వారుగా ఉంటే, ఈ యొక్క పాప బంధకాల నుంచి స్వతంత్రం పొందుకుంటే, మీరు పాపపు ఆలోచన నుంచి స్వతంత్రంగా పొందుకుంటే, అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని రాయబడి ఉన్నది ప్రియులారా. గమనించండి ప్రియులారా, స్వాతంత్రం పొందుకున్న వారు 4 రకాలైన పనులు చేస్తే 4 రకాలైన ప్రయోజనాలు మనకి అగుపడుచు ఉన్నవి. అయితే ఈ స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్వాతంత్రము మనకి ఎవరిస్తారు? అలనాడు బ్రిటిష్ వారు 200 సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్రం ఇవ్వటానికి ఎన్ని లక్షల మంది చనిపోవాల్సి వచ్చిందండి. ఎంతమంది స్వతంత్ర సమరయోధులు జైల్లో కష్టాలు అనుభవించాల్సి వచ్చిందండి. మరి అలాంటి స్వాతంత్రము ఇప్పుడు నీకు కావాలి అనంటే, ఇప్పుడు నీకు మరి ఆ బయట వ్యక్తుల నుంచి నీకు విమోచన పొందింది, బయట వ్యక్తుల నుంచి నీకు విడుదల కలిగింది, కానీ ఆ పాపపు బంధకాల నుంచి మాత్రం నీవు ఇంకా విడుదల పొందలేదు. అందుచేత నీకు ఇప్పుడు స్వాతంత్ర్యం కావాలి. దేని నుంచి కావాలి తెలుసా? పాపపు తలంపుల నుంచి స్వాతంత్ర్యం కావాలి, దుర్మార్గపు ఆలోచన నుంచి స్వాతంత్ర్యం కావాలి. మరి ఈ స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మరి ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నీ హృదయంలో దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నావా? నీ హృదయంలోకి దేవుణ్ణి నీవు పిలుస్తూ ఉన్నావా? నీ గృహంలో దేవుడు ఉంటున్నాడా?
మరి నీకు స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు నీ హృదయములో లేకపోవట చేత, నీ గృహములో దేవుని యొక్క క్రియలు లేకపోవట చేత నీ యొక్క హృదయ తలంపులు పాపపు తలంపులుగా వారిపోతున్నాయేమో ప్రియులారా గమనించుకోండి. ప్రియ సంగమా, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది అని రాయబడి ఉన్నది. కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రికలో 13 నుంచి 14 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన మన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇప్పుడు నీకు పాపము నుంచి స్వాతంత్ర్యం కావాలి. పాపము నిన్ను ఏలుతుంది, పాపము నిన్ను నడిపిస్తుంది, పాపము నిన్ను భయపెడుతుంది, పాపము నిన్ను అనేక విధములైన దుర్మార్గపు పనులను చేయిస్తూ ఉన్నది. కాబట్టి నీకు ఇప్పుడు స్వాతంత్రము దేని నుంచి కావాలంటే పాపము నుంచి నీకు స్వాతంత్ర్యం కావాలి. ఈ స్వాతంత్రము ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారే నీకు ఇవ్వగలరు. ఏ ఒక్క నరుడు నీకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించుదాము. ఒకవేళ దేవుడు నీకు స్వాతంత్ర్యం ఇస్తే, దేవుడిని నీవు స్వాతంత్రము కావాలి, ఆ పాపపు నుంచి నాకు స్వాతంత్రం ఇవ్వు తండ్రిని నీవు అడగగలిగితే, ఆ పాపపు తలంపుల నుంచి, ఆ పాపపు ఆలోచన నుంచి, ఆ పాపపు క్రియల నుంచి నీకు స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇస్తే నీకు కలిగే ప్రయోజనాలు కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, నీకు దేవుడు స్వాతంత్ర్యం ఇస్తే రోమిలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. నీకు నిత్య జీవము కావాలి అనంటే నీకు దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి. దేని నుంచి నీకు స్వాతంత్రం కావాలి అనంటే పాపము నుంచి నీకు స్వాతంత్రము కావాలి. పాపపు ఆలోచన నుంచి నీకు స్వాతంత్ర్యం కావాలి. పాపపు నడవడిక నుంచి నీకు స్వాతంత్ర్యం కావాలి. ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు నీకు ఇస్తే నీకు ఆ పాపాల నుంచి విమోచన కలుగుతుంది. అది దేనికి అంటే దాని అంతము నిత్య జీవము. దేవుడిచ్చే స్వాతంత్ర్యము నీకు నిత్య జీవాన్ని కలుగ చేస్తుంది అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, దేవుడిచ్చేటువంటి స్వాతంత్రము నీవు పొందుకున్నట్లయితే నీకు పాపము నుంచి విమోచన కలిగి మీరు పరిశుద్ధులగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని రాయబడి ఉన్నది. దేవుడిచ్చే స్వాతంత్రం వల్ల మనిషికి కలిగేది ఏంటంటే పాపము నుంచి విమోచించబడి వారు పరిశుద్ధులగుతారు. వారికి ఆ పరిశుద్ధులగటం వల్ల వచ్చేటువంటి ఫలము ఏమిటంటే నిత్య జీవము అని రాయబడి ఉన్నది. ఇది మొదటిది. అంటే దేవుడిచ్చే స్వాతంత్ర్యం వల్ల మీరు పొందుకునేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే పాపము నుంచి విమోచన కలిగి పరిశుద్ధులగటమే కాదు కానీ మీకు నిత్య జీవం లభిస్తుంది. రెండవది కూడా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుని మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ. దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యం వలన మీరు చేసినటువంటి అపరాధములు, మీరు చేసినటువంటి పాపములు, మీరు నడిచినటువంటి దుష్ట నడత, వీటన్నిటి నుంచి కూడా మీకు క్షమాపణ దొరుకుతుంది అని రాయబడి ఉన్నది. దేనిని బట్టి తెలుసా? బ్రిటిష్ వారు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి కాదు, దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని బట్టి. మొట్టమొదటిది పాపం నుండి విమోచన, అపరాధముల నుంచి రెండవది క్షమాపణ. మూడవది కూడా మనం గమనించినట్లయితే తీతు పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మనము చేసినటువంటి దుర్మార్గపు పనుల వలన, మనము నడిచినటువంటి దుష్ట తలంపుల వలన, చెడ్డ ఆలోచనల వలన మనలను విమోచించి ఆయన మనము సత్క్రియలు చేయాలని ఆశ కలిగి మనలకు విమోచన కలిగిస్తూ ఉన్నాడు.
స్వాతంత్రం అంటే మనం చెప్పుకున్నాం విముక్తి, విడుదల, విమోచన. ఇప్పుడు పాపము దుర్నీతి నుంచి మనలకు విమోచన కలిగించి ఆయన మనలను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు మనకి ఈ పాపం నుంచి స్వాతంత్రము ఇచ్చాడో అప్పుడు మూడవది దుర్నీతి నుంచి మనకి విడుదల కలుగుతుంది. నాలుగవది కూడా గమనించుదాం ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 20 నుంచి 21 వచనాలు ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ప్రియులారా గమనించండి, దేవుడు మనకి మహిమ స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుచేతనే ఈ స్వాతంత్రం పొందినటువంటి మనుష్యులు 4 రకాల పనులు చేస్తూ 4 రకాల ప్రయోజనాలు పొందుకున్నట్లయితే వారికి దేవుడిచ్చేటువంటి స్వాతంత్రం వల్ల వనగూరేది ఏమిటి అంటే పాపము నుండి విమోచన, అపరాధముల నుండి క్షమాపణ, దుర్నీతి నుంచి విడుదల, మహిమ స్వాతంత్రము కలుగుతుంది అని రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, వాక్యంలో రాయబడి ఉన్నది స్వాతంత్రము పొందిన మనము చేయవలసిన పనులు ఏమై ఉన్నవో. కాబట్టి అటు రీతిగా పాపం నుండి విమోచించబడాలని నీవు ఆశిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని కృపచేత అపరాధం నుండి క్షమాపణ పొందాలని నీవు కోరుకుంటున్నావా? దుర్నీతి నుండి విమోచింపబడి పవిత్రపరచబడాలని నీవు ఏమన్నా ఆశపడుతూ ఉన్నావా? ఈ విధంగా మహిమ స్వాతంత్ర్యాన్ని పొందుకునేవానిగా ఉన్నావా? ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ 2021 సంవత్సరపు స్వాతంత్ర వేడుకల్లో పాలుపంపులు పొందుకునే ఓ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇహలోక స్వాతంత్రము పొందుకున్న నీవు పరలోక స్వాతంత్ర్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. అందును బట్టే దేవునికి లోబడి బ్రతకాలి అని పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం రాయబడినది. అందుచేతనే ప్రేమ కలిగి ఒక్కనికొకడు దాసులై ఉండాలని గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం రాయబడినది. అందుచేతనే ఇతరులకు అభ్యంతరం కలగకుండా నీవు ప్రవర్తించాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు 8వ అధ్యాయంలో 9వ వచనం రాయబడినది. అంతేకాదు కానీ నీవు మాట్లాడే తీరు, నీవు నడిచే ప్రవర్తన సక్రంగా ఉండాలని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో రాయబడి ఉన్నది అపోస్తుల కార్యములలో 13వ అధ్యాయంలో 38, 39 వచనాలు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ పసురముగుచున్నదని మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడనని మీకు తెలియజేయబడుతూ ఉన్నది అని అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో 38, 39 వచనాలు రాయబడి ఉన్నది ప్రియులారా. అందును బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసుకృప వాక్కును వీక్షిస్తున్న మీ అందరూ కూడా, ఈ యేసుకృప వాక్కును వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. స్వాతంత్రము పొందుకున్న మనం ఎలాగ బ్రతకాలో, ఎలా జీవించాలో వాక్యములో చాలా రూఢిగా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. అది గమనించి అట్టి రీతిగా దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకునే వారిగా మీరందరూ ఉండాలని, దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యం ద్వారా మీరందరూ పవిత్రపరచబడాలని, మీ పాపాలకు క్షమాపణ కలగాలని, మీ యొక్క పాప దోష నివారణ జరగాలని, దుర్నీతి నుంచి మీకు విడుదల కలగాలని, అనంతరము కూడా దేవుడిచ్చే మహిమ స్వాతంత్రము ఈ 2021 సంవత్సరం నుంచి అయినా మీరు పొందుకోవాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటూ ఈ నా వాక్యమును ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.